యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దినదినము కూడా మనం పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకొనుట మన జీవితంలో మన యొక్క ఈ దినమంతా కూడా దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అడుగుచున్న ప్రతిదీ కూడా మనం పొందుకుంటూ ఉంటాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 92వ అధ్యాయము 13వ వచనము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారమై, దేవుని మందిరములో మనం ఒక మొక్కగా నాటబడతామంట. ప్రతి క్రైస్తవ బిడ్డ దేవుని తెలుసుకొని రక్షణ తీసుకుని దేవుని మందిరంలో ఒక నాటబడాలి. మనం ప్రతి వారము క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒక చెట్టుగా మనం నాటబడినప్పుడు దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లాలి. వర్ధిల్లింపబడుటలో నిలిచి ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి వారము దేవుని మందిరముకు వెళ్ళాలి. దేవుని మందిరంలో చెప్పబడిన ప్రతి మాటను బట్టి మనము నడుచుకోవాలి. అలా నడుచుకున్న కొలది కూడా మనమంట నాటబడిన మందిరంలో మనం వర్ధిల్లుతూ ఉంటామంట. మన జీవితము వర్ధిల్లుతూ ఆశీర్వాదాల చేత నింపబడుతూ ఉంటాం. చాలా మంది మందిరానికి రారు. ఆదివారం వస్తే మందిరానికి రాకుండా ఈ లోక పనులలో పరిగెడుతూ ఉంటారు. మందిరంకి వెళ్ళకపోయినా ఏం కాదు, ఇంట్లో ఉండి సెల్లులో యూట్యూబ్ ఛానల్లో వస్తున్న వాక్యాన్ని వింటే సరిపోతుంది కదా, దేవుడు అలా ఆశీర్వదించడా అనుకుంటారు. కానీ అలా దేవుని ఇంటికి మనము దేవుని ఇంటిలోనికి వెళ్ళకుండా మనం ఇక్కడ ఉండి మరి వాక్యాన్ని విన్నంత మాత్రంలా నీవు ఆశీర్వాదాన్ని పొందుకో. నీవు వింటున్నావు, యూట్యూబ్ ఛానల్లో ఎంతో మంది దైవచనులు చెప్తున్న వాక్యాన్ని వింటున్నావు. ప్రతి ఒక్క వాక్యాన్ని వినుట మంచిది. ఎందుకు అంటే వినటమును బట్టి మనం ఇంకా బలపడతాం, స్థిరపడతాం. అంతేకాని దేవుడు ఏర్పాటు చేసిన ఆ మందిరంలోనికి మనం ప్రవేశించకుండా, మందిరంకు వెళ్ళకుండా ఇంటికాడ ఎన్ని వాక్యాలు విన్నా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకో. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని మందిరము క్రమం తప్పకుండా వెళ్తేనే నీ జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించబడుతూ ఉంటవి. నీ జీవితము కూడా వర్ధిల్లుతూ ఒక ఉన్న స్థితిలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. కానీ మందిరానికి వెళ్ళకుండా కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి అని నువ్వు ఆలోచిస్తే అవి జరిగించబడవు. కాబట్టి దేవుని మందిరంలో మనం ఒక మొక్కగా నాటబడి ఆయనలో వర్ధిల్లు వారిగా మనం నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతివేకముగా ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్న ప్రతి బిడ్డను నాయన మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. చెప్పబడుతున్న ప్రతి ఒక్క మాటయు వారిలో హృదయ వేగంలో నాటబడుచు. గ్లోజివాసి కమాందర వెన్ మై లార్డ్ ద గ్లోర్ అబా షూరి మాందిలి రీకావరిమా వాహెని స్టైల్ బి కాఫావరిమా. ప్రతి నేకముగా ప్రభా ఈ దినమంతా వారు చేస్తున్న పనులలో ప్రతి విషయంలో ప్రభా బిడ్డలు అనేకులు ఈ యొక్క ప్రతిని కోసముగా ఎగ్జామ్స్ వేగంలో అతిని క్రోభాష్యులో రిఖామాందర ప్రతి వేగముగా ప్రతిని క్రోభాష్యులారది కాంది మైకెని ఫావరిమా ఆయకెని క్రిషల్ బికాస్ మీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.